బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చాంశంగా మారింది మంత్రి పొంగులేటి తీరు అంటూ కూడా చర్చ జరుగుతోంది. గత కొద్ది రోజులుగా పొంగులేటి వ్యవహార శైలిపై మండిపడుతున్నారు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు. నిధులు టెండర్లకు అనుమతి ఇవ్వడం లేదంటూ గుస్సాగా ఉన్నట్టు తెలుస్తోంది. పొంగులేటి తీరును నిరసిస్తూ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాజాగా రహస్య మంతనాలు కావడం ప్రస్తుతం సంచలనంగా మారిందంటే అర్థం చేసుకోవచ్చు. మంత్రి పొంగులేటి విషయం మీద ఇటు కాంగ్రెస్లో ముసలం మొదలైందా? ఇటు ఆ 10 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుట ఎగరేయబోతున్నారా? ఒకవేళ తిరిగేస్తే, అవును ఎగరబాటు, ఇన్ఫ్యాక్ట్ తిరుగుబాటు బావుట ఎగరేస్తే ఏం జరుగుతుంది? మంత్రి పొంగులేటి తీరు మీద ఎందుకు అంత గుస్సా అవుతున్నారు? ఇంతకీ ఏ జిల్లాలకు చెందిన నేతలు, ఏ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు గుస్సా అవుతున్నారు? మరి ముఖ్యంగా ఆయన ఇన్ఛార్జ్గా ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలా, లేకపోతే మిగిలిన జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎవరైనా ఉండారా? ఏం జరుగుతోంది? ఆ 10 మంది డిమాండ్ ఏమైనా పెట్టారా ఇటు కాంగ్రెస్ అధినాయకత్వం ముందు, మరి ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం ముందు? ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు? ఎందుకు మంత్రి పొంగులేటి తీరు మీద భేటీ అయ్యి, మరి ముఖ్యంగా మంత్రి పొంగులేటి తీరు మీద అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది? అంటే కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఇది తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది విత్ ఇన్ ద పార్టీలో. ఎందుకంటే రీసెంట్ గా కొన్ని ప్రతికూల పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతుంటే నిన్న జరిగినటువంటి భేటీ అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో వరంగల్ తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలకు సంబంధించినటువంటి కొద్ది మంది ఎమ్మెల్యేలు భేటీ అయినట్టుగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. దీనికంటే 2 రోజుల క్రితమే ఆల్రెడీ ముఖ్యమంత్రిని కలిసి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా నిధులు టెండర్లకు సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వట్లేదు, వీరిని పట్టించుకోవట్లేదు, సరైనటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనేటువంటి వీళ్ళు కంప్లైంట్ చేస్తా ఉన్నారు. బయట నుంచి వచ్చినటువంటి ఎగ్జాక్ట్లీ ఎన్నికల ముంగట కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయనతో పార్టీకి లాభం జరిగిన దానికంటే కూడా పార్టీ వల్ల ఆయనకి ఎక్కువ లాభం జరిగింది అనేటువంటిది వీళ్ళంతా కంప్లైంట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సర్వే చేయించుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి వచ్చారు. సో ఇది పొంగులేటి బలంతో ఏర్పడ్డ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ బలంతో పొంగులేటి బలపడ్డారు. కానీ బయట ఆయన చర్చించుకుంటున్నటువంటి ఆయన తీరు, నా వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, నేనే నెంబర్ 2 అనేటువంటిది గతంలో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఆయన అనుకుంటున్నట్టుగా, ఆయన సన్నిహిత వర్గీయుల దగ్గర ఆయన చెప్పుకుంటున్నట్టుగా. సో ఈ రోజు 10 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి ఏమో నిధులు టెండర్లకు సంబంధించినటువంటి విషయంలో ఆయన తీరును నిరసిస్తూ కంప్లైంట్ చేస్తా ఉన్నారు. 10 మంది భేటీ అయ్యారు. వీళ్ళు త్వరలోనే కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా ఇట్లాంటి అసంతృప్తులు ఉన్నప్పుడు ఒక చోట గుమికూడతారు, వీరంతా కొద్ది మంది యూనిటీగా మారుతారు, అధిష్టానాన్ని ధిక్కరించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. ఈ 10 మంది ఎమ్మెల్యేల తీరు ఎలా ఉండబోతుంది, ఏం స్టెప్ తీసుకోబోతున్నారు అనేటువంటి చర్చ నడుస్తుంది. సచిన్, నిన్న మనం చూసాం కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో కేసీఆర్ పైన విరుచుకుపడ్డారు. ఇదంతా పక్కన పెడితే పోల్, కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ట్విట్టర్ అఫీషియల్ ఖాతాలో నిర్వహించిన పోల్ కాంగ్రెస్ కు ప్రతికూలంగా రావడం అనేటువంటిది కూడా ఏ జిల్లాలకు చెందిన నేతలు, కేవలం ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు ఉన్నారనుకోవాలా, లేకపోతే వరంగల్కు చెందిన, ఇన్ఫాక్ట్ వరంగల్ ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి వరంగల్కు చెందిన నేతలు ఉన్నారనుకోవాలా, లేకపోతే మహబూబ్ నగర్ వాళ్ళ, లేకపోతే ఇటు మిగిలిన జిల్లాలకు సంబంధించిన ఉన్నారనుకోవాలా? అంటే అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్ లో భేటీ జరిగింది అనేటువంటిది కొద్దిమంది ధృవీకరిస్తా ఉన్నారు. దాంట్లో వరంగల్, పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు భేటీ అయినట్టుగా చర్చ సాగుతోంది. ఎవరు అనేటువంటిది పేర్లు ఇంతవరకు తెలియకపోయినా ముఖ్యమంత్రి ఆరా తీసినట్టుగా తెలుస్తా ఉంది. ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా వారిని ఉపయోగించే ప్రయత్నాలు అధిష్టానం చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి ప్రస్తుతం కమాండ్ కంట్రోల్లో మంత్రులతో భేటీ అయ్యారు. బడ్జెట్ సంబంధించినటువంటి అంశంపైన చర్చిస్తూనే ఈ అంశం కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి కాంగ్రెస్ పార్టీలో, ఎందుకు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు, రీజన్ ఏంటి, నిజంగానే పొంగులేటి వ్యవహార శైలి ఆ రకంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా అనేటువంటి దానిపైన ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏ క్షణంలోనైనా ఏం జరుగుతుందో అనేటువంటి ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో ఒక వాతావరణం నెలకొంది. కార్యకర్తలు, నాయకులు చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. చూడాలి మరి దీనిపైన అధిష్టానం ఎట్లా దృష్టి పెడుతుందో. అంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఇటు ఎమ్మెల్యేని అలాగే పొంగులేటిని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ముఖ్యమంత్రి నెరిగి అంశానికి సంబంధించి ఇలా మీ దగ్గర, అంటే ఈ విషయం నా దగ్గరకు వచ్చింది, ప్రతిపాదనకు వచ్చింది అంటూ కూడా ఆ విషయాన్ని పొంగులేటితో మాట్లాడే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, కాంగ్రెస్ పార్టీలో వ్యక్తి సెంటర్ గా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. మనం చూసాం గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ
కేంద్రంలో ఉన్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి. సో తెలంగాణలో కూడా ప్రస్తుతం అదే వ్యక్తిగతంగా తమ చుట్టూ రాజకీయాలు తిప్పుకోవాలనేటువంటి ఒక రాజకీయం కొనసాగుతా ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆయనే పార్టీని అధికారంలోకి తీసుకోవాల్సిన చర్చ నడుస్తా ఉంటే, నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటు వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో పార్టీ ఎమ్మెల్యేలు గెలవడానికి కారణం నేనే అనేటువంటిది పొంగులేటి సన్నిహితుల దగ్గర చెప్పినటువంటి మాట. ఇది వ్యక్తిగతంగా ఎవరిని వాళ్ళు సెంట్రలైజ్ చేసుకుంటూ వారిని కొంతమంది నాయకులను తమ వర్గంగా తయారు చేసుకుంటూ నడుస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో దానికి ఈ రోజు బ్రేక్ పడే అవకాశం ఉందా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. పొంగులేటికి వ్యతిరేకంగా 10 మంది ఎమ్మెల్యేలు సమావేశం కావడం, గొంతు విప్పడం, దీని వెనకాల రీజన్ ఏంటి అనేటువంటి దానిపైన కూడా అధిష్టానం ఆరా తీసే అవకాశం ఉంటుంది. 10 మంది ఎమ్మెల్యేల డిమాండ్ ఏంటి? పార్టీలో పొంగులేటి కంటిన్యూ కావాలని వాళ్ళు కోరుకుంటూనే లేదు, ఇటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ తో వాళ్ళు అనడం జరుగుతుందా, లేకపోతే పార్టీ నుంచి పొంగులేటిని పంపించాలనుకుంటున్నారా, లేకపోతే ఒకవేళ పంపించకపోతే తామే బయటకు వచ్చేస్తా ఉంటున్నారా? ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది? నిజంగానే, ఎందుకంటే పొంగులేటి ఆధిపత్యం ఎక్కువైంది అనేటువంటిది ఈ 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అనేట్టుగా తెలుస్తా ఉంది. నిధుల విషయంలో కానీ, టెండర్ల విషయంలో కానీ, ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జిల్లాల్లో ఆయన ఆధిపత్యం కానీ, వీటిపైన వాళ్ళు మండిపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరైతే ఉన్నారో పొంగులేటిని నమ్ముకొనున్న వాళ్ళు, పొంగులేటితో ట్రావెల్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంది అనేటువంటిది వీరి అభిప్రాయంగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన వీరికి ఉండకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాల అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు పార్టీ మారే ఆలోచన చేయకపోవచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళు ఎదురు తిరిగితే కనుక పొంగులేటిని కంట్రోల్ చేసే అవకాశం ఉండొచ్చు. దానికోసమే వీళ్ళంతా ఒకటవుతా ఉన్నారు, భేటీ అయ్యారు, నోరు విస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడాలి మరి అధిష్టానం, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే మధు, గతంలో కూడా బాంబులు పేలుతాయంటూ ఇటు పొంగులేటి చేసిన వ్యాఖ్యల తర్వాత ఆ స్థాయిలో ఆ రిఫ్లెక్షన్స్ అంతగా కనిపించలేదు అనే చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరిగింది. సో అది కూడా ఒక కారణంగా చెప్పడం జరుగుతోందా? ఎందుకు అనవసరమైన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇబ్బంది పెడుతుందంటూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇలాంటి అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి దగ్గరికి ఏమైనా చెప్పుకొచ్చారా ఈ 10 మంది ఎమ్మెల్యేలు? ఎగ్జాక్ట్లీ, అంటే గతంలోనే చూసాం మనం ఈ అంశాలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చర్చ కొనసాగింది. వాస్తవానికి ఇది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి, తర్వాత ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి కూడా ఒక వర్గం నేతలు రేవంత్ రెడ్డి పైన ఆగ్రహంగా ఉన్నటువంటి చర్చ అప్పుడు కొనసాగింది. టీడీపీ నుంచి వచ్చినటువంటి వలస నేతలకి పెద్దపీట వేస్తా ఉన్నారు. మొదటి నుంచి ఉన్నటువంటి వారికి 2వ వరుసలో కూర్చోబెడతా ఉన్నారు, ప్రాధాన్యత లేదు, 2వ ప్రాధాన్యత కింద ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు దాన్ని మించి పొంగులేటి ఎగ్జాక్ట్లీ ఎన్నికల ముంగట కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి వచ్చారు. కొద్దిమంది అభ్యర్థులను తీసుకొని ఆయన చెప్పినటువంటి వారికే టికెట్ ఇచ్చారు. టికెట్ల కేటాయింపులో కూడా ఆయన సూచించినటువంటి వారికే అధిష్టానం కూడా పెద్దపీట వేసింది. మిగతా వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అలాంటి సిచ్యువేషన్ లో ప్రస్తుతం పొంగులేటి పైన ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు, వీరు ముఖ్యమంత్రితో ఏం కంప్లైంట్ చేశారు అనేటువంటిదే కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతా ఉంది. ముఖ్యమంత్రి ఆరాధిస్తా ఉన్నారు జరుగుతున్న పరిణామాలను, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అసంతృప్తి వెలగక్కాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది, 10 మంది ఎమ్మెల్యేలు భేటీ కావాల్సిన అవసరం ఏమొచ్చింది, పొంగులేటితో జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏమెదురాయి వీళ్ళకు అనేటువంటిది ఆరాధిస్తున్నారు. త్వరలోనే అధిష్టానంతో చర్చించిన తర్వాత ఇది విషయం సర్దుమణిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ భేటీకి సమస్య ఏమైనా చర్చ జరుగుతుందా? ఎందుకంటే ఈరోజు బడ్జెట్ సమావేశాలు, ఇన్ఫాక్ట్ బడ్జెట్ జరుగుతోంది కాబట్టి ఈ 2 రోజుల తర్వాత మాట్లాడే అవకాశం ఉందా, లేకపోతే ఈరోజు రాత్రికే ఇది క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఆల్రెడీ ముఖ్యమంత్రి మంత్రులతో ఈరోజు కమాండ్ కంట్రోల్ లో భేటీ నిర్వహిస్తా ఉన్నారు. బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి, తర్వాత శాంతకుమారి బడ్జెట్ సంబంధించిన అంశం పైన కమాండ్ కంట్రోల్ లో భేటీ నిర్వహిస్తా ఉన్నారు. అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో బడ్జెట్ వాళ్ళు అవగాహన కోసం చూస్తా ఉన్నారు. కేంద్రం ఏ అంశాలపైన దృష్టి పెట్టింది, తెలంగాణకు ఎంత మేర కేటాయింపులు ఉన్నాయి, తెలంగాణ పైన ఎంత మేర ప్రభావం పడుతుంది అనేటువంటి దాంతో పాటు ఖచ్చితంగా ఈ భేటీ నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నిన్న అఫీషియల్ ట్విట్టర్ లో పోల్ చేసినటువంటి ఆ పోల్ గురించి ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉంది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, కాంగ్రెస్ ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పోతున్నా ఎందుకు ప్రజల అభిమానాన్ని చూరగొనలేకపోతుంది, ఆ పోల్ విషయంలో కానీ, ఇక కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ గురించి కానీ ఈ భేటీలో కూడా చర్చించే అవకాశం ఉంది బడ్జెట్ తో పాటు కూడా. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చాంశంగా మారింది మంత్రి పొంగులేటి తీరు అంటూ కూడా చర్చ జరుగుతోంది. గత కొద్ది రోజులుగా పొంగులేటి వ్యవహార శైలిపై మండిపడుతున్నారు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు. నిధులు, టెండర్లకు అనుమతి ఇవ్వడం లేదంటూ గుస్సవుతున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది కాంగ్రెస్, మరి ముఖ్యంగా కొంతమంది నుంచి. పొంగులేటి తీరును నిరసిస్తూ తాజాగా 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య మంతనాలు జరపడం, రహస్యంగా భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకు
వీళ్ళు భేటీ అయ్యారు అనే అంశానికి సంబంధించి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.